ఇక ఇసుక కాంట్రాక్టర్ ధనాపేక్ష ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. ఇసుక తవ్వకాలు జరపగా ఏర్పడిన గుంతలో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పార్పల్లి సమీపంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అశోక్ గోదావరి నదిలో స్నానానికి వెళ్లాడు. ఈ క్రమంలో గుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే అశోక్ మృతికి గుత్తేదారే కారణమని ఆరోపిస్తూ 63వ జాతీయ రహదారిపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇసుక కాంట్రాక్టర్పై చర్యలు చేపట్టి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ పరిమితికి మించి గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు జరపడం వల్ల ఏర్పడిన నీటి గుంటలో పడి అశోక్ మృతి చెందడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని వాపోయారు. ఇక నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్పై చట్టపరమైన చర్యలు చేపట్టి 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గ్రామంలో అశోక్ అనే పిల్లాడు గంగస్థానం పోయి చనిపోవడం జరిగింది. కాంట్రాక్టర్ వెంటనే ఇక్కడ రావాలి, తక్షణమే 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కాంట్రాక్టర్ లేకపోతే ఎన్టీఎస్సీ రోజులుగా మేము 2 రోజులే కానీ ఇక్కడ ధర్నా కూర్చొని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కాంట్రాక్టర్ వెంటనే ఆరిపల్లి జరుగుతున్న ఇసుక కాంట్రాక్టర్ వల్ల ఎంతో ప్రాణాలు ఇప్పటికీ 2-3 చనిపోయారు. కాబట్టి సంవత్సరానికి ఎంతో మంది చనిపోతున్నారు. కాబట్టి ఈ పురేల అశోక్ కుటుంబానికి ఈ అధికారులు స్పందించాలి, లేకపోతే చాలా విధంగా ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అశోక్ కుటుంబానికి 50 లక్షల డిమాండ్ చేస్తున్నాం, లేకపోతే కాంట్రాక్టర్ స్పందించకపోతే